దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు దేశ్రీ. ఆక్యుపంచర్ అంటే ఎటువంటి మెడిసిన్స్ లేకుండా కేవలం సూదుల ద్వారా చేసే చికిత్సా విధానాన్ని ఆక్యుపంచర్ అంటారు. ఈ ఆక్యుపంచర్ ద్వారా కంటికి సంబంధించిన సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గాలు దొరుకుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది, ఇప్పటి వరకు కూడా కంటికి సంబంధించి ఆక్యుపంచర్కి ట్రీట్మెంట్కి సంబంధించి మనం చేసిన వీడియోస్ కూడా చాలా వ్యూస్ వచ్చాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో దీన్ని బట్టి కంటి సమస్యలకి ఆక్యుపంచర్ పూర్తి పరిష్కారం చూపించగలదా అన్న డౌట్స్ కూడా కొంతమంది రేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో స్టూడియోకి మనం పిలిపించడం జరిగింది ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ నాచారి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మీరు ఇప్పటివరకు చేసిన వీడియోస్లో కంటికి సంబంధించి ఆక్యుపంచర్ మీరు చేశారు కదా, ట్రీట్మెంట్కి సంబంధించి తెలియజేశారు కదా, చాలా చాలా వ్యూస్ వచ్చాయి అన్నమాట. సో నిజంగానే అంటే అంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారా? కంటి సమస్యలు అన్నింటికీ కూడా ఆక్యుపంచర్ పరిష్కారం చూపించగలదా? ఇప్పుడు ఆక్యుపంక్చర్లో ఏంటంటే ఒక బ్యూటీ ఏంటంటే మెడిసిన్ లేని వైద్య విధానం, మందు లేదు. రెండోది సైడ్ ఎఫెక్ట్ లేదు. మూడోది మనం ఏం చెప్తున్నాం అంటే ఆక్యుపంక్చర్లో నీడిల్ కూడా వేసుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ప్రేక్షకులు ఇంటి దగ్గర కూర్చొని మన వీడియో చూసి వాళ్ళు చేసుకునే విధంగా ప్రెషర్ చెప్తున్నాము. నాట్ ఈవెన్ పంక్చర్, నీడిల్ కూడా అక్కర్లేదు. ప్రెషర్ ఎలా చేసుకోవచ్చు? ఒక పెన్తో ప్రెషర్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ చూపిస్తాము. అది కంటి సమస్య కానీ, డైజెస్టివ్ సమస్య కానీ, కాన్స్టిపేషన్ మోషన్ సమస్య కానీ, హెడేక్ కానీ, ఏదైనా కానివ్వండి, కొన్ని ప్రెషర్ పాయింట్స్ బాడీలో, హ్యూమన్ బాడీలో మొత్తం కూడా అన్ని అద్భుతాలు ఉన్నాయి. హ్యూమన్ బాడీలో ఒక్కొక్క పాయింట్ ఎక్కడ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అట్లాంటి రహస్య బిందువులు అన్నీ ఉన్నాయి. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. చూడండి, 361 పాయింట్స్ ఉంటాయి. 361 పాయింట్లు ఉన్నాయి బాడీలో. 361 పాయింట్లు ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఏ పాయింట్ చేస్తే ఏమవుతుంది కొంచెం మనం కనుక తెలుసుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వైద్యం కోసం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ట్రెజర్ సంపదని మనం పెట్టుకొని ఇంటి కూర్చున్నాము, కానీ ఆ డబ్బాలో ఆ పెట్టెలో ట్రెజర్ ఉందన్న విషయం తెలియదు. మన సంపద అడుక్కుంటున్నాం మనం. హ్యూమన్ బాడీలోనే మొత్తం అంతా మన బాడీలోనే ఉంది. మనం బయట నుంచి అడుక్కుంటున్నాం, టాబ్లెట్ అడుక్కుంటున్నాం, సిరప్స్ అడుక్కుంటున్నాం. ఇక్కడ లోపల అద్భుతమైన ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం ని స్పాయిల్ చేస్తున్నామేమో బయట నుంచి. మనం ఇంకా ఆలోచనలతో స్పాయిల్ చేస్తున్నాము, రాంగ్ ఆలోచనలతోని, సైకలాజికల్గా, అట్లాగే రాంగ్ ఫుడ్తోని, రాంగ్ వే ఆఫ్ యాక్టివిటీతో మనం దాన్ని స్పాయిల్ చేస్తున్నాం. కానీ హ్యూమన్ బాడీ ఈజ్ అ వండర్ఫుల్ బాడీ. దాంట్లో ఉన్నటువంటి ఒక వైద్యుడు అనేక సమస్యలు పరిష్కారం చేసుకోగలడు. ఇప్పుడు మీరు చెప్పిన కంటి సమస్యలు కూడా అలాగే జరుగుతుంది. కంటి చుట్టూ అనేక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఎంత అద్భుతం అంటే ఒక సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. సో కంటికి పరిష్కారం చూడండి. కంటి విషయానికి వచ్చినప్పుడు మనము ఇది ఆక్యుపంక్చర్లో లివర్ సమస్య అంటాం మేము. ఆర్గాన్, లివర్ ఆర్ గాల్ బ్లాడర్ అనే అక్కడ ఆ ఆర్గాన్స్ లోపల వచ్చే ఎనర్జీ హెచ్చు తగ్గులు, ఇంబ్యాలెన్సెస్ ఇది కంటి సమస్య కారణం అవుతున్నాయి. అందుకని చూసారా, ఇప్పుడు లివర్ సమస్యలు, ఫ్యాటీ లివర్ అనేది నాన్ ఆల్కహాలిక్ మందు తాగపోయినా నాన్ ఆల్కహాలిక్ కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. లివర్ ఇష్యూ వచ్చిందంటే నెక్స్ట్ కంటి సమస్యలు, ఆ తర్వాత హార్ట్ ఇష్యూస్, గుండె సమస్యలు కూడా వస్తాయి. లివర్ అంత అద్భుతమైన ఆర్గాన్. సో ఆ ఆర్గాన్ ఈరోజు ఇబ్బందులు పడుతుంది రకరకాల కెమికల్స్ వల్ల, నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, నైట్ నాన్ వెజ్ ఎక్కువ, అంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ తినడం వల్ల, అంటే ఎంత అవసరమో మించి తినడం వల్ల. సో అనేక కారణాల వల్ల ఏంటంటే ఈరోజు లివర్ ఇబ్బంది పడడం వల్ల కంటికి నిద్ర లేదు కదా. ఇప్పుడు ప్రతి ఆర్గానికి ఒక రెస్ట్ ఇవ్వాలిగా. మన కంటి అనే ఆర్గాన్ నిద్ర లేకుండా ఈ రోజు కంటికి రెస్ట్ లేకుండా అయిపోయింది. మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల. ఫోన్స్, కరెక్ట్. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాతనే మనకు ఈ కంటి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి కదా. అందుకని ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం అద్భుతమైన పాయింట్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే కంటి చుట్టూ ఇలా పాయింట్స్ మనం ప్రెషర్ చేస్తాం కదా, ముందు చాలా క్లీన్గా ఉండాలి కదా. చేతులు ముందు హైజీనిక్గా ఉండాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మనం ప్రెషర్ పాయింట్ చేయాలి. ఇప్పుడు ప్రెషర్ పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది కంటిలో
ఈ ఇన్నర్ క్యాంథస్ అంటాం దీన్ని. ఈ కంటి యొక్క ఇన్నర్ క్యాంథస్, ఇక్కడ ఇన్నర్ క్యాంథస్ కనబడుతుందా, ఓకే, ఈ లోపలి కొన. ఆ, ఆ, ఆ. దీన్ని ఏమంటే కంటి దీన్ని కంటి యొక్క చివరి ఇన్నర్ క్యాంథస్ అంటాం. ఓకే ఓకే, కొలికి, అర్థమైంది. కంటి కొలికి అంటాం. ఆ, ఓకే, కొలికి అంటారు కదా, కంటి కొలి. ఈ కొలికలు ఒక పాయింట్ ఉంది. ఇది UB1. ఓకే, అట్లా కొంచెం పైకి వస్తే దీని ఏమంటాం ఐబ్రో. ఐబ్రో యొక్క ప్రారంభంలోనే ఇంకో పాయింట్ ఉంది, ఓకే, ఇదా BL2. ఆహా. ఇది BL2. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ఐబ్రో యొక్క మధ్య భాగంలో ఇంకో పాయింట్ ఉంది, ఎక్స్ట్రాడినరీ పాయింట్ 2. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, TW23. ఓకే, ఈ కంటి యొక్క ఈ చివరి కొనలో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది గాల్ బ్లాడర్ 1. ఓకే, కంటిని ఇలా స్ట్రైట్గా చూసినప్పుడు ఆ, ఆ నల్ల గుడ్డు కిందనే ఇంకొక పాయింట్ ఉంది, ఓకే, ST1. ఓకే, సో 6 పాయింట్లు చెప్పాను ఇప్పుడు ఇందాక. అదే, ఈ 6 పాయింట్స్ ఉంటాయి. ఈ 2 బ్రుకుటి మధ్యలో ఇంకో పాయింట్ ఉంది, మనము బొట్టు పెట్టుకునే పాయింట్. అది చిల్పిల్ పాయింట్ అంటాము, ఇంటాంగ్ అంటాము, థర్డ్ ఐ అంటాము. ఇది అద్భుతమైన ఫోకస్ పెంచే పాయింట్. ఇది ఫోకస్ అంటే దృష్టి, ఈ దృష్టి కూడా పెంచగలుగుతుంది. సో ఈ 6 పాయింట్స్తో పాటు ఇది పాయింట్, 7 పాయింట్లు ఉన్నాయి. వీటిని మెల్లగా చేయాలి, జెంటిల్ ప్రెస్. ఓకే, గట్టిగా ప్రెస్, చాలా జెంటిల్ ప్రెస్, చాలా జెంటిల్ ప్రెస్. ఇలా 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 ఒకసారి ఒక 10 సెకండ్స్ చాలు. మళ్ళీ ఇక్కడ ఒక 10 సెకండ్స్, మళ్ళీ ఇక్కడ ఒక 10 సెకండ్స్, ఇక్కడ మళ్ళీ ఒక 10 సెకండ్స్, అంతే. 10 సెకండ్స్ చొప్పున చాలు. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది. ఓకే, ఆ కంటికి మూల కారణమైనటువంటి లివర్ ఇష్యూస్, లివర్కు మదర్ అయినటువంటి యూరినరీ బ్లాడర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. అవి ఇంటర్నల్గా జరిగే మెకానిజం. ఈవెన్ ఆప్టికల్ నర్వ్ అంటాం కదా, కంటికి నర్వ్ ఉంటుంది కదా, అది వీక్ అయినా కూడా చూపు తగ్గుతుంది కదా. సో ఆ నర్వ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో కంటిలో వచ్చే చూపు సమస్యలు, చిన్నపిల్లలు దూరం చూపులు వస్తాయి, బ్లాక్ బోర్డ్ చూడలేరు. పెద్దవాళ్ళు పేపర్ చదవలేరు, దగ్గర చూపు, రీడింగ్ గ్లాసెస్. అందుకని ఒక వయసులో రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాం. సో వీళ్ళైనా వాళ్ళైనా కూడా ఈ 6 పాయింట్లు, ఇది ఒక పాయింట్, 7 పాయింట్స్ మెల్లగా చేస్తూ పోతే పిల్లలకైతే ఇంకా జెంటిల్ ప్రెస్, ఇంకా మళ్ళీ మెల్లగా చేయొచ్చు. పిల్లలకైతే ఇంకా జెంటిల్ ప్రెస్, ఎందుకంటే వాళ్ళు సున్నితమైన మన శరీరం, సున్నితమైన అవయవ నిర్మాణం. వాళ్ళ సమస్య కూడా అంత హార్డ్ అయి ఉండదు, అడ్వాన్స్ అయి ఉండదు, త్వరగా బెటర్మెంట్ వస్తుంది. ఇలా చేసిన కొద్ది వారం రోజుల్లోనే సైట్, కొంచెంమంది 3 రోజుల్లోనే సైట్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మా దగ్గరకు వచ్చినప్పుడేమో ఈ పల్స్ చూస్తాము, నాడి చూస్తే ఇంకొన్ని విషయాలు అర్థమవుతాయి. అలా కాకుండా ప్రేక్షకులు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే విధంగా మనం ఇప్పుడు కొన్ని చెప్పాం. ఇప్పుడు పిల్లలకు మదర్ చేయొచ్చు, మదర్కు పిల్లలు చేయొచ్చు, ఒకరికొకరు వాళ్ళ వైద్యులు అయిపోతారు. చూసారా, ఇలా అన్నాను, ఎంత కనబడుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అనుకోండి ఒక వారంలో, వాళ్ళే అద్భుతంగా ఇంట్లో ఎంత సంతోషాలు ఉంటాయి. లాంగ్ సైట్ అంటే తగ్గుతుందా? లాంగ్ సైట్ దీంతో తగ్గుతుంది. సైట్ ఇదే కాదు, చూపు ఒకటే కాదు, ఇప్పుడు వయసుతో వచ్చే సైట్, వయసు ఇప్పుడు 45 దాటినాక పేపర్ చదవలేరు, దానికి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వీ కెన్ అరెస్ట్ ద ఫర్దర్ లాస్ ఆఫ్ ద సైట్. ఓకే, ఇంకా ఫర్దర్ లాస్ కాకుండా అక్కడ ఆపగలుగుతుంది. దీంతో పాటు మనం ఏం చెప్తున్నాము, కొంచెం కంటికి రెస్ట్ ఇవ్వడము, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం, అంటే లివర్కి ఇష్టమైన పదార్థాలు ఉంటాయి, ఆకుకూరలు, కూరగాయలు చాలా మంచివి. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ వల్ల మన సైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అలాగే గ్లాకోమా అంటారు కదా, కంటిలో వాటర్ తగ్గిపోతుంది, గ్లాకోమా కానీ, తర్వాత రే చీకటిగా నైట్ బ్లైండ్నెస్ అంటాం, అది కానీ, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, కొంత ఎర్రగా కనపడతాయి, కొంత వాటర్ వస్తుంటుంది కళ్ళలోంచి, కొంతమంది మంట అంటుంటారు, ఇచ్చింగ్ వస్తుంటుంది, డ్రై అవుతుంటుంది, కొంతమంది వాటర్ కారుతుంటుంది. ఏదైనా కానివ్వండి, కంటి సమస్యలు ఏదైనా సరే ఈ 6 పాయింట్లు 7 పాయింట్లు కనుక మెల్లగా యాక్టివేట్ చూడండి, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కంటి సమస్యలకు ఇవి చాలా చక్కని పరిష్కారంగా ఉంటాయి. ఇంకొక పాయింట్ కూడా ఉంది, కానీ ఇప్పుడు మనకు టైం ఉందో లేదో చెప్పడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. పర్లేదు, చెప్పండి. అది ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా
ఈ కంటి నుంచి ఇలా వచ్చామా, ఇలా చూడండి, ఇలా కంటికి ఇలా వెనక్కి వచ్చినప్పుడు ఈ వెనక్కి వెళ్తూ ఎక్కడ వస్తుంది, ఇక్కడికి ఈ భాగానికి వస్తుంది. ఓకే, అంటే స్కల్ యొక్క బేస్, ఓకే, స్కల్ బేస్కి వస్తాం. అంటే ఐ నుంచి స్ట్రైట్ గా ఇలా వెళ్ళినప్పుడు తెలిసేది ఇక్కడ వెళ్తాం, ఇక్కడ 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 ఇలా వస్తాం చూసారా, ఈ బేస్ ఆఫ్ ద స్కల్ అలా అలా అని అనాలి. ఓకే, ఆ బేస్ ఆఫ్ ద స్కల్ మెల్లగా మసాజ్ చేయాలి, రౌండ్ సర్క్యులర్ మసాజ్ చేయాలి. ఓకే, కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి విజన్ అనేది అంటే ఎలా ఉంటుందంటే దీనికి కనెక్షన్ ఉంది. సో అలా ఈ స్కల్ దీని ఆ పాయింట్ పేరు ఏంటంటే GB20 గాల్ బ్లాడర్. నెట్ లో గూగుల్ చేసినా తెలుస్తుంది GB20. ఆ GB20 పాయింట్ ఇక్కడ స్కల్ యొక్క బేస్ లో ఉంటుంది. ఈ పాయింట్ మెల్లగా చేయండి, ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ తో పాటు ఈ పాయింట్ మెల్లగా ఇలా 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 చేయొచ్చు. ఈ స్కల్ బేస్ GB20 ఆ పాయింట్ చేసినా కూడా మెల్లే చేయాలి, జెంటిల్ ప్రెస్ చాలు. కరెంట్ స్విచ్ చేయాలంటే గట్టి కూడా కొట్టక్కర్లే, ఇలా స్విచ్ చేసి సరిపోతుంది. అట్లనే ఈ పాయింట్స్ కూడా అట్లాంటివే, మెల్లగా చెవి వెనకాల ఉంటుంది, ఆ స్కల్ యొక్క బేస్లో ఉంటుంది. అలా చేస్తే అది కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్లాకోమా అన్నారు కదా, దానికి ఇవి చేసుకుంటే సరిపోతుందా లేకపోతే ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఇది ఆక్యుపంచర్ ఒకటే, మన దగ్గరకు వస్తేనే పంక్చర్ నీడిల్, లేకుంటే వాళ్ళే ప్రెషర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీడిల్ ద్వారా ఒక వారం రోజులు, 2 వారాల్లో, 4 వారాలు తగ్గింది అనుకోండి, ప్రెషర్ ద్వారా ఇంకొక నెల 2 నెలలు తగ్గుతుంది. స్లోగా తగ్గుతుంది, ప్రెషర్ కదా ఇది, కానీ తగ్గుతుంది. ప్రెషర్ అండ్ పంక్చర్ వన్ అండ్ ద సేమ్. అదే పాయింట్ లో నీడిల్ వేస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ కళ్ళల్లో వేరు, ఇక్కడ పల్స్ చూసినప్పుడు మేబీ లివర్ పాయింట్స్ యాక్టివేట్ చేస్తారు. మేమైతే కాళ్ళల్లో ఉంటాయి, కాళ్ళల్లో చేసినా కళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో హ్యూమన్ బాడీ అంత దానికి ఇక్కడ లైట్ రావాలంటే ఎక్కడో స్విచ్ చేస్తాం కదా. సో అట్లాగే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ రావాలంటే కూడా ఇక్కడ చేయొచ్చు. కాళ్ళల్లో కూడా గాల్ బ్లాడర్ పాయింట్స్ ఉన్నాయి, సో అది కూడా చేయొచ్చు. రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? ఇట్లా 2 సార్లు చేయొచ్చు. చేసిన ప్రతిసారి 1 నిమిషం, సెకండ్స్ లోనే ఒక పాయింట్ అయిపోతుంది కదా. సో 1 నిమిషంలోనే ఒక కన్ను అయిపోతుంది, ఇంకో నిమిషంలో ఇంకో కన్ను అయిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా ఇంకొక 20-30 సెకండ్స్ సరిపోతున్నాము. దీంతో పాటు కొంచెం మనం డయట్లో కూడా ఏంటంటే నైట్ కొంచెం ఎర్లీ పడుకోవాలి, నిద్ర ఇవ్వాలి, కంటికి రెస్ట్ ఇవ్వాలి, స్ట్రెయిన్ ఇవ్వకూడదు, ఎక్కువ స్ట్రెయిన్ తగ్గియాలి. ఈ స్క్రీనింగ్ టైం కూడా బాగా తగ్గించేయాలి, అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఎంటర్టైన్మెంట్ కూడా ఎడ్యుకేషన్ కోసం వాడుకుంటున్నాం, ఉద్యోగం కోసం వాడుకుంటున్నాం ల్యాప్టాప్లు, స్క్రీన్స్, కానీ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గించేయాలి. అదే మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటి చూపుకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ తెలియజేశారు వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.